ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉండడం, అలాగే చంద్రుడు కూడా 2వ స్థానంలోనే శనితో కలిసి ఉండడం జరిగింది. అలాగే 3వ స్థానంలో రాహు, 4వ స్థానంలో గురుగ్రహం, అలా 9వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో శుక్రగ్రహం, 12వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే చూపిస్తోంది. అయితే మిశ్రమ ఫలితాలు అనగా అంటే రాశి నుంచి రాశి అధిపతి 2వ స్థానంలో ఉండడం వలన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ మానసికంగా కొద్దిగా చికాకులు వచ్చే అవకాశం ఉన్నది, మానసిక చింత. అలాగే తృతీయ సంబంధించిన విషయంలో రాహు ఉండడం వలన బంధుమిత్రుల్ని మరి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కలవగలుగుతారు. కానీ అది ఒక రకమైన ప్రతికూల వాతావరణంలో కలవవలసి వస్తుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయి. కొత్తగా విద్యలు నేర్చుకునే వాళ్ళకి, ఏదైనా కోర్సు తీసుకునే వాళ్ళకి, విద్యార్థులకి మంచి అనుకూలత ఉన్నది. ఉద్యోగ స్థితికి సరిపడే కొత్త కోర్సులు నేర్చుకునే అవకాశం బాగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభాలు, వ్యాపార లక్షణాల గురించి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. అయితే రుణ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమాధిపతి ద్వితీయంలో శనితో కలిసి ఉండడం వలన కుటుంబ సంబంధించిన విషయాల్లో సాధారణ స్థితిగతులే ఉన్నాయి. శని దోషం కలుగుతుంది. అలాగే అష్టమ సంబంధించిన విషయాల్లో కూడా మనం పెట్టుబడులు పెట్టినటువంటి వ్యవహారాలు కానీ, షేర్ మార్కెట్ కానీ కొంత అనుకూలత ఉండి ఉపయోగపడే పరిస్థితులే ఉన్నాయి. అంటే వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ, మనం పెట్టిన పెట్టుబడులలో కానీ మనకు వృద్ధి కనబడుతుందని అర్థం. అలాగే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి అది అప్పుడప్పుడు వచ్చేటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆ ఒడిదుడుకులు తట్టుకొని దాన్ని మించిన లాభాలని కూడా చూడగలుగుతాము. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేటు మొదలైన వ్యవహారాలు, వ్యాపారాదులు చేసే వాళ్ళకి మంచి అనుకూలత ఉన్నది. ఇది అనుకూలమైన సమయంగానే భావించాలి.
ఏ ఏ రూపంలో అయినా ఈ వారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది. ఉద్యోగ స్థితిగతుల్లో మంచి గుర్తింపు, గౌరవం కలుగుతాయి. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలత కలిగే అవకాశం ఉన్నది. అలాగే శుక్ర సంబంధించిన విషయాల్లో గృహ ఉపకరణాలు కానీ మరి నూతన వస్త్రాలు, నూతన వస్తువులు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చు విషయంలో 1-2 సార్లుగా 2-3 కారణాలతోటి ఖర్చులు వస్తుంటాయి. అదే అనేక రకాల ఖర్చులు ఒకేసారి వచ్చి పడతాయని అర్థమవుతుంది. ఈ వారంలో ఏదో ఒక రకమైన విషయంలో కొంత ప్రతికూలమైన వాతావరణం, కొంత ఆర్థికమైన ఖర్చు కనబడుతోంది. అయితే ఈ మకర రాశి వారికి గ్రహ స్థితి అన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా ఈ రాశి వారికి 3వ స్థానంలో రాహువు, 2వ స్థానంలో శని మంచి అనుకూలతని చూపిస్తున్నాయి. కాబట్టి ఆ రెండు ఉండడం వలన మిగిలిన గ్రహ స్థితిగతులు కొంత ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ కూడా మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతాము. ఇంకా ఈ మకర రాశి వారికి మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈశ్వరుని అభిషేకాలు, పూజలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.